హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ శ్వాస. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్బీఐ ఆర్ఆర్బి పిఓ పజిల్స్. సో పిఓ పజిల్స్ చేద్దాం మనం. లెట్స్ గో టు ద టాపిక్. సో క్వశ్చన్ ఏంటంటే 7 బాక్సెస్ ABCDEFG ఆర్ కెప్ట్ వన్ అబౌవ్ ద అనదర్ కంటైనింగ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ రేంజింగ్ ఫ్రమ్ 10 to 90. సో 10 to 90 రేంజ్లో 7 బాక్స్ అయితే ఉన్నాయంట. ఒక బాక్స్ పైన ఒక బాక్స్ పెట్టారంట. నెక్స్ట్ నాట్ మోర్ దాన్ 4 బాక్స్ ఆర్ కెప్ట్ అబోవ్ ఏ. సో ఏ పైన మ్యాక్సిమం 4 బాక్స్ అయితే పెడతారంట. సో 4 కంటే నాట్ మోర్ దాన్ 4 అంటే 5, 6, 7. సో నాట్ మోర్ దాన్ 4 అనేవి పెట్టరంట ఏ పైన. నెక్స్ట్ మ్యాక్సిమం ఎన్ని బాక్సెస్ పెట్టుకోవచ్చు అంటే మ్యాక్సిమం 4. 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఏ అండ్ ద బాక్స్ కంటైనింగ్ 41 చాక్లెట్స్. సో ఏకి 41 బాక్స్ కంటైనింగ్ ఉన్న ఒక బాక్స్లో 41 చాక్లెట్స్కి ఏకి మధ్యలో 2 బాక్సెస్ అయితే ఉన్నాయంట. ఈ పాయింట్కి అర్థం అది. నెక్స్ట్ విచ్ ఈజ్ కెప్ట్ బిలో బాక్స్ ఏ. ఇక్కడ విచ్ అనే పదం వచ్చింది చూడండి. ఈ విచ్ అనేది దేనికి ముందు ఉన్నది? 41 చాక్లెట్స్కి. సో ఇక్కడ 41 చాక్లెట్స్ వస్తుంది అనమాట. ఇక్కడ 41 చాక్లెట్స్ యాడ్ చేసి మనం చదివితే 41 చాక్లెట్స్ ఈజ్ కెప్ట్ బిలో బాక్స్ ఏ. సో బాక్స్ ఏ కిందన 41 చాక్లెట్స్ని మనం పెట్టామన్నమాట. ఓకే, వెల్ అండ్ గుడ్. డి కంటైన్ ప్రైస్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ దెన్ బాక్స్ బి. సో డి అనేవాడికి సో బి కంటే ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో అని ప్రైస్ అంటే 3 మల్టిపుల్ ఉన్నాయంట. సో బి దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి అనుకోండి, డి దగ్గర 6 చాక్లెట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్. సో బాక్స్ సి కంటైనింగ్ 50 నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. సి దగ్గర ఏముంచి 50 చాక్లెట్స్ ఉన్నాయంట. నెక్స్ట్ అండ్ ఈజ్ నాట్ కెప్ట్ అబౌవ్ అట్ ద టాప్. సో సి ఏముంచి టాప్లో లేదంట. ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ బాక్స్ జీ ఈజ్ ఏ క్యూబ్ నెంబర్. జీ దగ్గర ఉన్న బాక్స్లో ఉన్న చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ అంటే క్యూబ్ నెంబర్ చాక్లెట్స్ అంట. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ కంటైనింగ్ 41 చాక్లెట్స్ అండ్ 39 చాక్లెట్స్. సో 41 చాక్లెట్స్కి 39 చాక్లెట్స్కి ఉన్న బాక్స్ మధ్యలో ఒకే ఒక బాక్స్ ఉందంట. బాక్స్ డి హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ దాన్ బాక్స్ ఏ. బాక్స్ ఏ కంటే బాక్స్ డి దగ్గర తక్కువ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయంట. వన్ ఆఫ్ ద బాక్సెస్ కంటైనింగ్ 78 చాక్లెట్స్. ఏదో ఒక బాక్స్లో 78 చాక్లెట్స్ అయితే ఉన్నాయంట. 5 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ కంటైనింగ్ 64 చాక్లెట్స్ అండ్ సి. 64 చాక్లెట్స్కి సి బాక్స్కి మధ్యలో 5 బాక్సెస్ అనేవి ఉన్నాయంట. బాక్స్ జీ ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ ఈ. ఈ పైన జీ వస్తుందంట. నెక్స్ట్ బాక్స్ డి ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఆర్ బిలో బి. బి పైన డి రాదంట. 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ డి అండ్ ఎఫ్. సో డికి ఎఫ్కి మధ్యలో 3 బాక్స్ అయితే ఉన్నాయంట. బాక్స్ డి ఈజ్ అబౌవ్ ఎఫ్. ఎఫ్ పైన డి వస్తుందంట. సో ఇవి ఫ్రెండ్స్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్ ఇంపార్టెంట్. సో దేంతో స్టార్ట్ చేద్దాం. సో ఏ పైన మ్యాక్సిమం ఎన్ని బాక్సులు ఉన్నాయంటే 4 బాక్సెస్ ఉన్నాయంట. సో ఇది స్టార్ట్కి పనికిరాదు, ఎందుకంటే 4 బాక్స్ అంటే మనకి ఎన్ని పాజిబిలిటీస్ వస్తున్నాయి? 3 or 4 వచ్చేస్తాయి. సో ఏకి 41కి మధ్యలో ఎన్ని బాక్సెస్ అయితే రావాలి? డి ఈజ్ ఈక్వల్ టు 3B. టాప్లో సి ఉంటుందంట. సి ఉన్న బాక్స్లో 50 చాక్లెట్స్ ఉంటాయంట. జీ క్యూబ్ అంట. 41కి 39కి మధ్యలో ఒక బాక్స్ ఉంటుందంట. డి కంటే ఏకి ఎక్కువ చాక్లెట్స్ ఉన్నాయంట. ఏదో ఒక బాక్స్లో 78 చాక్లెట్స్ అంట. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది. సో 64కి సికి మధ్యలో ఎన్ని బాక్సులు ఉన్నాయి? 5 బాక్సులు ఉన్నాయి. అంటే ఇది మొత్తం ఎన్ని బాక్సులు? 7 బాక్సెస్. 1, 2, 3, 4, 5, 6, 7. సో మన దగ్గర ఉన్న ఎన్ని బాక్సులు? 7 బాక్సెస్. సో మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు, సితో స్టార్ట్ అవుతుందా? 1, 2, 3, 4, 64 ఎలా స్టార్ట్ అవుతుందా? లేదా 64 1, 2, 3, 4, 7 ఎలా స్టార్ట్ అవుతుందా? సో అయితే పజిల్ ఈ మోడల్లో ఉండాలి, ఈ మోడల్లో ఉండాలి. కానీ ఆడు ఇక్కడ క్లూ ఇచ్చాడు, టాప్లో సి రాదంట. సో ఈ మోడల్ కాదు, సో ఇదే మోడల్. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ 64 చాక్లెట్స్ వస్తాయి. లాస్ట్ బాక్స్ ఏంటంటే సి. సి అనేది లాస్ట్ బాక్స్ అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఏం చెప్తున్నాడంటే ఆడు 64 బాక్స్కి బాక్స్ కంటైనింగ్ 64 చాక్లెట్స్కి సి బాక్స్కి మధ్యలో 5 బాక్సులు ఉంటాయంట. సో అదే వేద్దాం మనం.
సో 1 2 3 4 5. సో ఇది సి 1 2 3 4 5. సో సి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉంటాయి అన్నాడు, 50 చాక్లెట్స్ ఉంటాయంట. సో ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్, సి అనేది టాప్లో రాదు, ఇటు నుంచి అయినా రావచ్చు అటు నుంచి అయినా రావచ్చు కదా. సో సి టాప్లో రాదు, సి బాటంలో ఉంటుంది అప్పుడు, టాప్లో రాకపోతే. నెక్స్ట్ కండిషన్ ఏంటి, సో మనం ఎప్పుడు ఇలా ఎక్కువ ఉన్నవి తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏది చూద్దాం, ఏకి 41కి చూద్దాం. సో ఇక్కడ ఏ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, 2 గ్యాప్ ఇచ్చి ఇక్కడ 41 వస్తుంది. సో ఇక్కడ ఏ వచ్చింది అనుకోండి, 2 గ్యాప్ ఇచ్చి ఇక్కడ 41 వస్తుంది. ఇక్కడ ఏ వచ్చింది అనుకోండి, 2 గ్యాప్ ఇచ్చి ఇక్కడ 41 వస్తుంది. సో మనకి 3 పాసిబిలిటీస్ వస్తున్నాయి. సో దీన్ని పక్కన పెడదాం ఫ్రెండ్స్. ఇక్కడ డి ఈజ్ కూడా 3b, ఇది రాయలేం. జీ క్యూబ్ 41కి 39, ఇది వస్తే ఇది వస్తుంది. సో ఏ కంటే డీకి చాక్లెట్స్ ఎక్కువ, ఏకే చాక్లెట్స్ ఎక్కువ. బాక్స్లో ఏదో ఒక బాక్స్లో 78 చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇది చూద్దాం ఫ్రెండ్స్, ఎఫ్ పైన డి వస్తుందంట. ఇక్కడ ఎన్ని బాక్సులు కవర్ అవుతున్నాయి, 1 2 3 4 5 బాక్సెస్ కవర్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనకి ఎఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఇక్కడ రావాలి లేదా ఇక్కడ రావాలి. సో ఇక్కడ ఎఫ్ వచ్చింది అనుకోండి, 1 2 3 బాక్స్ అయిపోయి ఇక్కడ డి వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ మనకి 2 కండిషన్స్ వస్తున్నాయి అనమాట. సో అదే వేద్దాం ఫ్రెండ్స్, 64 1 2 3 4 5. సో ఇది సి 50. ఒక కండిషన్లో నుంచి ఎఫ్ అనేది ఎక్కడ వేస్తున్నాను, సో ఇక్కడ ఎఫ్. సో ఈ కండిషన్లో ఎఫ్ అనేది ఇక్కడ వేస్తున్నాను. సో ఎఫ్కు 3 బాక్సులు వదిలేస్తే డి వస్తుందంట. సో ఇది డి. సో ఎఫ్కి 3 బాక్సులు వదిలేస్తే డి వస్తుందంట. సో ఇది డి. నెక్స్ట్ జీ పైన ఈ పైన జీ రావాలంట. సో ఈ పైన జీ, సో ఇక్కడ చూడండి బికి అటుపక్కన ఇటుపక్కన డి రాకూడదంట. సో ఇది డి అనుకోండి, ఇక్కడ బి వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ బి వచ్చే ఛాన్స్ లేదు. సో బి ఎక్కడ రావాలి, అయితే ఇక్కడ రావాలి లేదా ఇక్కడ రావాలి. ఈ బి 2 దిక్కులే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డి అంటే ఇక్కడ బి వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఈ పైన జీ రావాలంట. సో ఇక్కడ ఈ పైన జీ రావచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఈ పైన జీ వచ్చే ఛాన్స్. సో మనకి ఈ పైన జీ వచ్చే ఛాన్స్ ఈ 2 దిక్కుల్లో ఏదో ఒక దగ్గరే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ వచ్చింది అనుకో, ఇక్కడ జీ వచ్చే ఛాన్స్ లేదు. సో సపోజ్ ఇది ఈ అనుకోండి, ఇది జీ అవుతుంది. ఇది ఎలాగా బి అవుతుంది కాబట్టి ఇది బి అవుతుంది, ఇది ఏ అవుతుంది ఈ కండిషన్లో ఫ్రెండ్స్. సో ఇది ఏ అనుకోండి. నెక్స్ట్ 2 గ్యాప్ ఇచ్చి ఇది 41, ఈ కింద నెలగా లేదు కాబట్టి ఇది 39. సో జీ అనేది ఏంటి అన్నాడు, క్యూబ్ అన్నాడు. సో ఈ కండిషన్ అయితే తప్పు. సో ఇక్కడ ఈ జీ ఇక్కడ రాకూడదు అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను ఈ ఇక్కడ వేసి ఇక్కడ జీ వేసాను అనుకోండి ఫ్రెండ్స్. సో బి ఎక్కడ రావాలి, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ కానీ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు బి, ఎందుకంటే ఏ అనేది ఒకటి ఉంది కదా. ఏ రావాలంటే ఏది చెప్పారు, ఏ పైన మ్యాక్సిమం ఎన్ని బాక్సెస్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ ఏ పెట్టాను అనుకోండి, 1 2 3 4 5 బాక్సెస్ అయిపోతున్నాయి. సో అప్పుడు నేను ఏ ఇక్కడ పెడతాను. ఏ ఇక్కడ పెట్టానంటే చూడండి, ఏకి 41కి కిందన ఉండాలంట, ఏకి 41కి మధ్యలో 2 బాక్స్ ఉండాలి. సో 41 ఎక్కడ వచ్చింది. సో ఈ కండిషన్ మొత్తం తప్పు ఫ్రెండ్స్. సో ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో ఇది తప్పు కండిషన్, ఫాల్స్ కండిషన్. సో ఈ కండిషన్ చెక్ చేద్దాం. ఇక్కడ బి వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ బి వచ్చే ఛాన్స్ లేదు. సో బి ఎక్కడ రావాలి, అయితే ఇక్కడ రావాలి లేదా ఎక్కడ రావాలి. సపోజ్ ఇక్కడ బి వచ్చింది అనుకోండి, ఇక్కడ బి వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ జీ ఇక్కడ ఈ పెట్టలేము, ఇక్కడ జీ ఈ పైన జీ పెట్టలేం, ఇక్కడ ఈ పైన జీ పెట్టలేం, ఇక్కడ ఈ పైన జీ పెట్టలేం, ఇక్కడ ఈ పైన జీ పెట్టలేం. సో ఇక్కడే బి రావాలి, ద ఓన్లీ ఛాన్స్ ఇక్కడే బి రావాలి. ఇక్కడ ఈ వస్తుంది, ఇక్కడ జీ వస్తుంది, ఇంకా మిగిలిపోయింది ఏంటి ఏ. సో ఏకి 41కి మధ్యలో ఎన్ని బాక్సెస్ గ్యాప్ ఉన్నాయి, 2 బాక్సెస్. సో 2 బాక్సెస్, ఇది 41 అవుతుంది. నెక్స్ట్ 41కి 39కి మధ్యలో ఒక బాక్స్ గ్యాప్ ఉంది. సో ఇది 39 అవ్వచ్చు లేదా ఇది 39 అవ్వచ్చు. నెక్స్ట్ మళ్ళీ మనకు 2 కండిషన్స్ వచ్చాయి. సో ఇది అబ్జర్వ్ చేస్తే డి ఈజ్వల్ టు 3b అంట, అంటే డి అనేది 3 మల్టిపుల్స్ అనమాట. సో 39 అనేది 3 మల్టిపుల్సే కదా. సో 13 3 39. సో డి ఈజ్వల్ టు 39 వేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు బి ఏమవుతుంది, 13 అవుతుంది.
అమ్మయ్య అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎఫ్ అనేది ఏంటి 78. సో జీ అనేది ఏంటి క్యూబ్ నెంబర్ అన్నాడు. సో క్యూబ్ నెంబర్స్ ఏంటి 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. ఇవే 10 to 90 రేంజ్లో ఉన్నాయి. సో ఇది ఎలాగ కాదు, ఇది ఎలా కాదు. 10 to 90 రేంజ్లో ఉన్నాయి ఏవంటే 27, 64. ఆల్రెడీ 64 అయిపోయింది. సో జీ అనేది ఏంటంటే 27. అయిపోయింది ఫ్రెండ్స్, కంప్లీటెడ్. కొంచెం ట్రికీ పజిల్లా ఉంది ఇది, కాకపోతే ఈజీయే, పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పజిల్లోకి వెళ్దాం. ఓ ఇది అలాగే ఉంది ఫ్రెండ్స్. 8 persons BCDMNOJ born in different monthsలో పుట్టారంటే ఎవరంటే 8 persons BCDEMNOJ were born in different months. ఏ మంత్స్ అంటే జనవరి, ఏప్రిల్, జూన్, అక్టోబర్ ఆన్ 2 different dates. ఏ డేట్స్ 16th October, 16th, 24th. సో మనకి వీడు ఏం చెప్తున్నాడంటే 16వ తారీఖు 24వ తారీఖు నాడు 8 మంది పుట్టారంట. ఏ నెలలో పుట్టారు? జనవరి, ఏప్రిల్, జూన్, అక్టోబర్. సో ఈ నెలల్లో పుట్టారంట. అబ్బో. నెక్స్ట్ ఓన్లీ 1 person వాజ్ బోర్న్ ఆన్ 1 date. ఒక పర్సన్ 1 dateలోనే పుట్టాడంట. దే ఆల్ లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్. వీళ్ళందరికీ డిఫరెంట్ ఫ్లవర్స్ అంటే ఇష్టం అంట. ఏ ఫ్లవర్స్? లిల్లీ, జాస్మిన్, హైబిస్కస్, మేరీగోల్డ్, రోజ్, సన్ఫ్లవర్, లోటస్, దఫోదిల్ అనే ఫ్లవర్ నేను ఎప్పుడు వినలేదు కూడానా. బట్ నాట్ నెసెసరీలీ ఇన్ సేమ్ ఆర్డర్. బి వాజ్ బోర్న్ ఇన్ ఏప్రిల్. బి అనేవాడు ఏప్రిల్లో పుట్టాడంట. అయితే 16th పుట్టొచ్చు, 24th పుట్టొచ్చు. సో ఏ డేట్ని పుట్టాడో మనకు తెలియదు, కానీ ఏప్రిల్ అయితే ఖచ్చితంగా పుట్టాడు. ఓన్లీ 1 person వాజ్ బోర్న్ బిట్వీన్ బి అండ్ ద వన్ హూ లైక్ లోటస్. సో బీకి లోటస్కి మధ్యలో ఒక పర్సన్ అనేవాడు పుట్టాడంట. సపోజ్ ఇతను బి అనుకోండి. సో 1 person గ్యాప్ ఇచ్చి ఇతను లోటస్ అవ్వచ్చు, లేదా ఇతను బి అనుకోండి 1 person గ్యాప్ ఇచ్చి తిను లోటస్ అవ్వచ్చు. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఓన్లీ 1 person వాజ్ బోర్న్ బిట్వీన్ బి అండ్ ద వన్ హూ లైక్ లోటస్. సో ఇక్కడ హూ అని ఇచ్చాడు. హూ అంటే ఇక్కడ ఎవరు? హూ లైక్ లోటస్ ఎవరైతే ఉన్నారో వాజ్ నాట్ బోర్న్ ఇన్ జనవరి. సో లోటస్ ఎవరికైతే ఇష్టమో వారు జనవరిలో పుట్టలేదంట. సో ఖచ్చితంగా అయితే ఈ పైన జనవరి అయితే ఇక్కడ లోటస్ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ లోటస్ రావాలి. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ, కన్ఫ్యూజన్ ఏం లేదు. సపోజ్ బి అనేవాడు ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. సపోజ్ బి ఇక్కడ వచ్చాడు అనుకోండి ఎగ్జాంపుల్. సో 1 person గ్యాప్ ఇచ్చి తిని లోటస్ అవ్వచ్చు, లేదా ఇది లోటస్ అనుకోండి. సో 1 person గ్యాప్ ఇచ్చి ఇది బి అవ్వచ్చు. సో 1 person గ్యాప్, లోటస్కి బీకి మధ్యలో 1 person గ్యాప్ ఉండాలంట. సో ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. కానీ ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా చెప్తున్నాడు లోటస్ నచ్చినవాడు జనవరిలో పుట్టలేదంట. సో ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఇంకెక్కడ రావాలి ఛాన్స్? 1 person గ్యాప్ ఇస్తే జూన్లోనే రావాలి. సో జూన్లో ఎవరో ఒకరు లోటస్ అయ్యి ఉంటారని నేను ఇక్కడ లోటస్ వేసాను ఫ్రెండ్స్. అంతే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఏంటంటే బీకి లోటస్కి మధ్యలో 1 person ఉన్నాడంట. సో ఆడు ఎలాగ జనవరి కానప్పుడు ఇంకేమవుతాడు? జూనే అవ్వాలి. 1 person వాజ్ బోర్న్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ లోటస్ అండ్ సన్ఫ్లవర్. సో లోటస్కి సన్ఫ్లవర్కి మధ్యలో 1 person వాజ్ బోర్న్ అంట. 5 persons వాజ్ బోర్న్ బిట్వీన్ సి అండ్ ఎన్. చూసారా, ఇలాంటి ఎక్కువ మంది ఉన్న పజిల్లోనే మనకు బేగా ఆన్సర్ దొరికేస్తుంది. సికి ఎన్కి మధ్యలో 5 persons అనేవారు పుట్టారంట. సో హూ వాజ్ బోర్న్ ఆఫ్టర్ సి. సో ఈ ఎన్ అనేవాడు, ఇక్కడ హూ అంటే ఎవరు? ఎన్. ఈ ఎన్ అనేవాడు సి తర్వాత పుట్టాడంట. సో సి తర్వాత పుట్టాడు అంటే సి అనేవాడు పెద్దవాడు. నెక్స్ట్ ఎన్ వాజ్ ద యంగెస్ట్. ఎన్ వాజ్ నాట్ ద యంగెస్ట్. ఎన్ అనేవాడు యంగెస్ట్ కాదంట. సో యంగెస్ట్ కాదంటే వీళ్ళ అందరిలో చిన్నవాడు ఎవడంటే ఈడు. అక్టోబర్ 24th ఎవడైతే పుట్టాడో వాడే అందరికంటే చిన్నవాడు. సో ఈడు ఎన్ అయితే కాదంట. సో మొత్తం ఇవన్నీ 1 2 3 4 5 6 7 మొత్తం 7 ఉన్నాయి. సో 5 అటు 7. సో ఇక్కడ సి స్టార్ట్ చేసాం అనుకోండి 1 2 3 4 5. సో ఇక్కడ ఎన్ రావచ్చు, లేదా ఇక్కడ సి స్టార్ట్ చేస్తే 1 2 3 4 5 ఇక్కడ ఎన్ రావచ్చు. కానీ ఇవన్నీ ఇతను అవడు, ఎందుకంటే ఇక్కడ వచ్చినవాడు యంగెస్ట్ అనమాట. సో మనకు ఒకే ఒక ఛాన్స్. సో సికి ఎన్కి మధ్యలో 5 persons ఉన్నారంట. 1 2 3 4 5.
సో 5% సరిపోయారు సికి ఎన్కి మధ్యలో. ఎన్ అనేవాడు యంగెస్ట్ కాదు, యంగెస్ట్ కంటే కొంచెం ముందున పుట్టినవాడు. సో ఇక్కడ దాకా అయితే కండిషన్స్ అన్నీ సరిపోయాయి కదా ఫ్రెండ్స్. సో సికి ఎన్కి మధ్యలో 5% ఉన్నారు, ఎన్ అనేవాడు యంగెస్ట్ కాదు. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు, ఈ వాజ్ బోర్న్ బిఫోర్ ఓ. సో ఓకి బిఫోర్ అంటే ఓ కంటే ముందు ఈ పుట్టాడంట. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు, అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ బోర్న్ ఇన్ సేమ్ మంత్. సో ఈ ఓ సేమ్ మంత్లో పుట్టారంట. అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ సి వచ్చే, ఇక్కడ ఈ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ బి వచ్చే ఛాన్స్ లేదు. సారీ, ఇది బి కాదు కదా, నేను ఇందాక ఎగ్జాంపుల్ వేశాను. ఇక్కడ బి అంటే ఇక్కడ బి వస్తాడు, ఇక్కడ బి ఈ ఓ వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా ఉన్న ఒకే ఒక ప్లేస్ ఏంటి, ఇది ఓ, ఇది ఈ. సో వీళ్ళిద్దరు సేమ్ మంత్. ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఒక బి అనేవాడు ఏప్రిల్లో పుట్టాడు కదా ఫ్రెండ్స్. ఇక్కడ బి పెట్టాడు అనుకో, ఇక్కడ ఈ ఓ సేమ్ మంత్ అన్నారు కదా, ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ సి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఈ ఓ. వాళ్ళిద్దరు ఎప్పుడు పుట్టారంటే జూన్లో పుట్టారనమాట. ఓకే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్, నో వన్ వాజ్ బోర్న్ బిఫోర్ ద వన్ హూ లైక్ హైబిస్కస్. హైబిస్కస్ అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళకంటే ముందు ఎవ్వరూ పుట్టలేదంట. సో ఎవరికంటే ముందు ఎవరు పుట్టలేదు, సి కంటే ముందు ఎవరు పుట్టలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికంటే పెద్దవాడు ఎవరంటే 16th. సో ఇతనికి హైబిస్కస్ అంటే ఇష్టం అంట. సో ఇదే కండిషన్ మనం ఎలా అడగొచ్చు అంటే, అందరికంటే ఎవరు పెద్దవాడో అతనికి హైబిస్కస్ అంటే ఇష్టం. సో నో వన్ వాజ్ బోర్న్ బిఫోర్ ద వన్ హూ లైక్ హైబిస్కస్. సో హైబిస్కస్ అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళకంటే ముందు ఎవరు పుట్టలేదంట. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిఫోర్ ఎం ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ ఆఫ్టర్ ద వన్ హూ లైక్ లోటస్. సో ఏమంటున్నాడంటే, ఎమ్మకి బిఫోర్ ఎంతమంది ఉన్నారో సో లోటస్కి ఇష్టమైన వాళ్ళు కూడా అంతేమంది తర్వాత అంతేమంది ఉంటారంట. మళ్ళీ చదువుతాను చూడండి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిఫోర్ ఎం కంటే ముందు ఎంతమంది అయితే ఉన్నారో ఈ సేమ్ అంతేమంది ఉంటారంట యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్టర్ ద వన్ హూ లైక్ లోటస్. లోటస్కి ఇష్టపడిన వాళ్ళు తర్వాత కూడా అంతేమంది ఉంటారంట. ఎం కంటే ముందు ఎంతమంది ఉన్నారో లోటస్ ఇష్టపడిన వాళ్ళ తర్వాత కూడా అంతేమంది ఉంటారంట. సో ఈ కండిషన్కి అర్థం ఇది. నెక్స్ట్, సో నో వన్ వాజ్ బోర్న్ బిట్వీన్ బి అండ్ ద వన్ హూ లైక్ జాస్మిన్. సో బికి జాస్మిన్కి మధ్యలో ఎవ్వరూ పుట్టలేదంట. నెక్స్ట్ కండిషన్ ఏంటి, డి డజంట్ లైక్ జాస్మిన్. డికి జాస్మిన్ అంటే ఇష్టం ఉండదంట. డి వాజ్ బోర్న్ బిఫోర్ జే బట్ నాట్ ఇమీడియట్లీ బిఫోర్. జేకి బిఫోర్ డి పుట్టాడంట కానీ ఇమీడియట్లీ బిఫోర్ కాదంట. సో 4 persons వర్ బోర్న్ బిట్వీన్ జే అండ్ ద వన్ హూ లైక్ మేరీగోల్డ్. సో జేకి మేరీగోల్డ్కి మధ్యలో 4 persons ఉన్నారంట. జేకి రోజ్ అంటే ఇష్టం అంట. చూడండి, 4 persons వర్ బోర్న్ బిట్వీన్ ద జే అంటే హూ అంటే ఇక్కడ ఎవరు జే హూ లైక్ రోజ్. జేకి రోజ్ అంటే ఇష్టం. అండ్ ద వన్ హూ లైక్ మేరీగోల్డ్. మేరీగోల్డ్కి జేకి మధ్యలో 4 persons పుట్టారంట. జే వాజ్ బోర్న్ ఆఫ్టర్ ద వన్ హూ లైక్ మేరీగోల్డ్. సో మేరీగోల్డ్ తర్వాతే జే పుట్టాడంట. ఓకే, సో వన్ ఆఫ్ ద పర్సన్స్ బోర్న్ ఇన్ జూన్ లైక్ లిల్లీ. జూన్లో లోటస్ ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ ఇష్టమైన ఫ్లవర్ ఏంటంటే లిల్లీ. సో ఇవి ఫ్రెండ్స్ కండిషన్స్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మళ్ళీ ఏది పెద్దగా ఉందో అదే చూసుకుందాం. సో 1 2 3 4 5 6 ఇక్కడ 6 కవర్ అవుతున్నాయి చూడండి. సో మేరీగోల్డ్కి జేకి మధ్యలో 4 బాక్స్ ఉండాలి. సో ఇక్కడ నేను మేరీగోల్డ్ తీసుకున్నాను అనుకోండి, 1 2 3 4. అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ జే రావాలి అంతే కదా. సో దీని మేరీగోల్డ్కి జేకి మధ్యలో 4 బాక్స్ అంట. దీని మేరీగోల్డ్ అయింది అనుకోండి, 1 2 3 4 దీన్ని జే అవ్వాలి. దీని ఇక్కడ జే ఛాన్స్ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎన్ ఉన్నాడు కాబట్టి. సో తిని మేరీగోల్డ్ తీసుకున్నాను అనుకోండి, 1 2 3 4 తిను జే అవుతాడు అనమాట. సో తిను మేరీగోల్డ్. సో 1 2 3 4 తిను జే రోజ్. సో ఇక్కడ మేరీగోల్డ్ వచ్చింది అనుకోండి, 1 2 3 4 ఇక్కడ జే రోజ్ వస్తుంది అనమాట. సో ఇది మేరీగోల్డ్. నెక్స్ట్, సో ఇంకా మిగిలిపోయాయి. జేకి బిఫోర్ డి అంట. జేకి బిఫోర్ డి రావాలి. సో ఎక్కడైనా డి రావచ్చు. ఓకే, ముందు ఈ
సో బి జాస్మిన్ పక్క పక్కన ఉంటాయంట. సో బి జాస్మిన్ పక్కన ఎవరెవరు ఉండరంట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బి వస్తుందని తెలుసు. సో ఇది జాస్మిన్ అయింది అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, బి అవుతుంది కదా. బి జాస్మిన్ పక్క పక్కన ఉంటాయి కదా. సో ఈ బి జాస్మిన్ అలాగే ఇది అవ్వదు. సో బి జాస్మిన్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, జే వాజ్ బోర్న్ ఆఫ్టర్ ద వన్ హూ లైక్స్ మేరీ గోల్డ్. ఇంకా ఒకటే మిగిలిపోయింది ఫ్రెండ్స్. ఇంకేటి మిగిలిపోయింది, లోటస్కి సన్ఫ్లవర్కి మధ్యలో ఒకటి ఉంటుందంట. సో ఇది లోటస్ అనుకోండి, ఇది సన్ఫ్లవర్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే లోటస్ ఒక గ్యాప్ ఇక్కడ వస్తుంది. ఇది సన్ఫ్లవర్ అవ్వాలి, లేదు ఇది సన్ఫ్లవర్ అవ్వాలి. సో ఇది లోటస్ అనుకోండి. సో ఒక గ్యాప్ ఇచ్చి ఇది సన్ఫ్లవర్ అవుతుంది. సో ఇది లోటస్, ఇది సన్ఫ్లవర్. ఇది లోటస్ ఏంటంటే ఇదే లిల్లీ. ఇంకా ఒకే ఒక మిగిలిపోయింది. ఇది ఇందాక చెప్పాం కదా డాడీ ఫోల్డ్, ఇది దఫోది ఫ్లవర్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ జేకి బిఫోర్ డి వస్తుందంట. మరి డి ఎక్కడ వస్తుంది, the number of persons born between is same as Yamuna who like lotus. No one born between B and the one who like jasmine doesn't like jasmine. సో డి జాస్మిన్ కాదంట. సో ఇదే డి. ఇంకా మిగిలిపోయిన నెంబరు ఇదే. అయిపోయింది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.